నమస్తే, వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రముఖ నటుడు సురేష్ గోపి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన ఈవో కెఎస్ రామారావు. అట్టహాసంగా జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్. అరాచక పాలనపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళా డాక్టర్ల ర్యాలీ. మహిళలపై హింసను అరికట్టాలంటూ నిరసన ర్యాలీ. భాజపా శాసనసభాపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ సిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రుల హోదా కల్పించారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం గా ప్రమాణం చేయడం ఇది మూడోసారి కాగా, అజిత్ పవార్ కు ఆరోసారి డిప్యూటీ సీఎం హోదా దక్కడం విశేషం. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిసి రాధాకృష్ణన్ ఫడ్నవీస్ తో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి పలువురు సీఎంలు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, నోయల్ టాటా, కుమార మంగళం బిర్లా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలు దేశాల దౌత్యవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు వేల సంఖ్యలో మహాయతి మద్దతుదారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను కేంద్ర మంత్రి ప్రముఖ నటుడు సురేష్ గోపి దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంత్రి సురేష్ గోపికి ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దుర్గమ్మ చిత్రపటాన్ని ప్రసాదాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపికి అందజేశారు. దుర్గమ్మను దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. समस्त दोष निवारण श्री चंडी अनुग्रह प्रसाद श्री महाकाली अनुग्रह प्रसाद सिद्ध्यर्थम सर्वानुग्रह प्रसादेन लक्ष्मी महागणपति अनुग्रह प्रसाद सिद्धिरस्तु. అజిత్ సింగ్ నగర్ లోని ఎన్కే బేగ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కృపా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాలు అందజేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా దాదాపు 200 మందికి అందించారు. ఆయన మాట్లాడుతూ మంచి మార్కులు వచ్చేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్పారు. 100% విజయం సాధించాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కృపా ఫౌండేషన్ సేవలను అభినందించారు. అఖిల భారత చేతిరాత పోటీలో 3వ స్థానం పొందిన ధరణి ప్రియను సత్కరించారు. కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, ఉపాధ్యాయుడు పరస వెంకటేశ్వరరావు, రవీంద్ర, బంగారు నాయుడు, శ్రీనివాసరావు, షేక్ పర్వీన్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకే బేగ్ స్కూల్లో కృపా ఫౌండేషన్ సంస్థ వారు ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి ఆల్ ఇన్ వన్ 10th క్లాసు స్టడీ మెటీరియల్ బుక్ ద్వారా 153 మంది పిల్లలకి ఇక్కడ వాళ్ళందరూ కూడా బుక్స్ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఆ ఫౌండేషన్ని, దాని స్పాన్సర్ని, దాని టీంని అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా పిల్లల చదువుల పట్ల
అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ నుంచి బుక్స్ ఇస్తున్నాం, అలాగే యూనిఫామ్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ట్రస్టుల ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద సంస్థలన్నింటిని కూడా ఇలాంటి సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, పేద, నిరుపేద, బీసీ, ఎస్సీ, మైనార్టీ నివసించే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధులని అలాగే దాతలందరూ కూడా పిల్లలకి సహాయంగా అండగా నిలబడాలని కోరుకుంటా ఉన్నా. హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ట్రస్ట్ వారందరినీ, స్పాన్సర్ని అభినందిస్తాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం, అరాచక పాలనపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంతమంది కలిసి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే వాళ్ళకంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పనిచేయాలి అంటూ దిశానిర్దేశం చేశారు. మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్ళు ఎంత దూరంలో పడతారంటే టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తామని స్పష్టం చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా, చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు.
కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాలైన హింసను ఎదుర్కొంటున్నారని, అవగాహన రాహిత్యం వల్ల చాలా ఘటనలు బయటకు పడటం లేదని నో టు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ కమిటీ మెంబర్ డాక్టర్ శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజేయడం కోసం 25 నవంబర్ అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినంగా ప్రకటించారని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా VOGS ఆధ్వర్యంలో మహిళలపై హింసను అరికట్టాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అనేక సందర్భాలలో అనేక రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారని, అయితే చాలా సందర్భాలలో ఆ హింస సమాజానికి తెలియడం లేదని అన్నారు. మహిళా హింస అంటే ఏమిటి, ఎలా ఎదుర్కొనాలి, ఎలాంటి శిక్షలు మహిళా హింసకు ఉంటాయనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా విజయవాడ, తిరుపూరు, నూజివీడు, ఆగరపల్లి, కొండపల్లి, మంగళగిరి, గన్నవరం, ఉయ్యూరు, తెనాలిలో గల విద్యాలయాలు అన్నిటిలో ప్రత్యేక కార్యక్రమాలను చేసినట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజీ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం 60 విద్యా సంస్థలలో 12,500 మంది విద్యార్థులకు, 400 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎల్ఎంకే శ్రీదేవి, వెల్లంకే సుజాత, ఆర్ సౌజన్య, సోమలత, ఎం విజయ, వి చందన, వై సునీత, ఎన్ అశ్విని, టి సమవర్ష, బి నవీన, ఎం పూజిత, వి పద్మజ తదితరులు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ వారు డిక్లేర్ చేశారు. 25th November has been declared as International Day for Elimination of Violence Against Women by United Nations. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటుంటే మహిళల మీద హింస చాలా చాలా పెరిగిపోయింది. అన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు. సో దానికి 2024 వారు ఒక నినాదం తీసుకున్నారు. అది ఏమిటంటే ప్రతి 10 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ హత్య గావింపబడుతుంది. నో ఎక్స్క్యూజ్, లెట్ us all unite to end violence against women గా ఈ సంవత్సరం నినాదం. దీనిని తీసుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అదేంటంటే 16 రోజుల క్రియాశీలతకు పిలుపునిచ్చారు. వారు దానిని ఆలంబనగా చేసుకుని మేము విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారందరం కూడా, డాక్టర్స్ అందరం కూడా అనేక విద్యాలయాలు తిరిగి, అనేక విద్యా సంస్థలు తిరిగి బాయ్స్కి, గర్ల్స్కి, కాలేజెస్లో కూడా బాయ్ స్టూడెంట్స్, గర్ల్ స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తా దాదాపు 13,000 మంది విద్యార్థులకు, 400 మంది టీచర్స్కి ఈ మహిళల మీద హింస అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎవరైనా గురి అవుతే వాళ్ళు ఏం చేయాలి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. రోల్ ప్లేసు, స్టేజ్ షోస్, ఫ్లాష్ మాబ్స్, ఇలా అనేక కార్యక్రమాలు 29 నవంబర్ నుంచి మేమందరం చేసి ఉన్నాము. ఇది మన విజయవాడ సిటీలోనే కాదు, చుట్టుపక్కల కొండపల్లి, తిరువూరు, మైలవరం, గోశాల, ఉయ్యూరు, తర్వాత మంగళగిరి, తెనాలి, ఇలా అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మా విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ సొసైటీ మెంబర్స్ ఉన్నారో కూడా మేమందరం కూడా చాలా డెడికేటెడ్గా సెషన్స్ చేసి ఉన్నాము. దాని గురించి ఇది ఫైనల్గా మేము ఏంటంటే ఒక ర్యాలీ తీస్తున్నాం. సో దట్ జనరల్ పబ్లిక్ ఆల్సో విల్ నో దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. గవర్నమెంట్ని కూడా ఎలా మనం ప్రెషరైజ్ చేయాలి దీని గురించి మెజర్స్ తీసుకోవడానికి అని కూడా మేము చెప్తున్నాం. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, ప్రెసిడెంట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, డాక్టర్ వెల్లంకి సుజాత, ఆల్రెడీ సెక్రటరీ, వీళ్ళందరూ మా మెంబర్స్ అండి. అందరూ డెడికేటెడ్ మెంబర్స్ ఆఫ్ విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ టీమ్ వర్క్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత నాగోతి రమేష్ నాయుడు తీవ్ర ఆరోపణ చేశారు. హిందూ ధర్మాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే థీమ్ పార్క్ నిర్మాణానికి ఎన్ఓసీలు ఇవ్వకుండా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడంతో పాటు ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు సహకరించకపోవడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. పాలన అంటే ఆయన అనుకున్నాడు పాలెగాల రాజ్యం అనుకున్నాడు. ఒకప్పుడు రాయలసీమలో పాలెగాల రాజ్యం నడిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, చేతకాని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత పాలెగాళ్ళ యొక్క మనస్తత్వానికి 100% ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం మనకు అర్థమైంది. 1 కాదు 2 కాదు, 100 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని క్షమించరానటువంటి స్థితిలో ఆయన యొక్క నిర్వాహకం చూసాం. ఈ రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా
ఒక థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలి. రాబోయేటువంటి జనరేషన్కి ఆధ్యాత్మిక విలువలు చూపించాలి, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక నవయువకుడు 12 సంవత్సరాల ముందు ఆలోచన చేసి వ్యాపార రంగంలో సంపాదించుకున్నటువంటి తులమో పలమో డబ్బులు తీసుకొచ్చి తిరుపతిలో స్వామివారి పాదాల చెంత అలిపిరికి సమీపంలో దేవలోక్ అనేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించాడు. అది ఇంటర్నేషనల్ బిడ్లో తను పాడుకున్నాడు. ప్రభుత్వానికి 18 కోట్ల రూపాయలు చెల్లించాడు. ఆ చెల్లించిన తర్వాత 30 ఎకరాలు ప్రభుత్వం అతనికి స్వాధీనం చేసింది. కానీ పక్కన్నటువంటి జూ పార్కులు ఉండడం కారణంగా, లేకంటే ఎనవ పక్కన ఫారెస్ట్ ఉండడం కారణంగా ఎన్ఓసి రావడానికి చాలా కాలం తీసుకోవడం జరిగింది. 1కి 100 సార్లు భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని వామపక్ష పార్టీల ప్రజా తంత్ర శక్తులపై ఉన్నదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఉద్ఘాటించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తెచ్చి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మెదుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దీపాంకర్ భట్టాచార్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర, దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. విద్య, ఆరోగ్యం వంటి విషయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. In 2024, this cannot be the agenda before the country. The agenda before the country, the farmers, they are demanding minimum support price as promised by Narendra Modi when the farmers withdrew their struggle. The government withdrew the 3 draconian laws. But after 4 years, those promises are yet to be fulfilled. The trade unions across the country, they are fighting against the 4 labor codes, which will take away all democratic rights of Indian workers. The wages of India's workers are still very, very low. Just the other day I saw midday meal workers in many states of India. They get only 50 rupees per day. Midday meal workers, they get only 50 rupees per day for a whole day's labor. And similar situation prevails with a whole majority of scheme workers. So people working for the whole day without getting minimum wages, without getting living wages. So these are the issues. The minimum support price for farmers, minimum wages for India's workers, job security for India's youth. The government has introduced this Agniveer scheme, and similar schemes are being planned for all sectors, so that there is no secure employment in India. Education and health is becoming out of bounds, out of the reach of the common people because of privatization. And we have been demanding, we in India coalition, we have been demanding caste census. The census, there has been no census in 2021. We are still awaiting census since 2011. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రకటించడం పట్ల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వల రాజు,
బందెల నాసర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చైర్మన్ నియమించాలని, జీవో 77ను రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాసర్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనంపై తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, యువగలం మెడికల్ విద్యకు సంబంధించి 107, 108 జీవోలు రద్దు చేయాలని, ఉన్నత విద్యకు సంబంధించి చైర్మన్లను నియమించాలని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని, కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రం లీక్ కావడం, ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పైన దాడి చేయడం, అసాంఘిక కార్యకలాపాలు పెచ్చరిల్లిపోతున్నాయని, వెంటనే వీసీ రిజిస్ట్రార్లను, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్, సహాయ కార్యదర్శి మస్తాన్, ఎన్టీఆర్ జిల్లా కార్తిక్, రంజిత్, సురేష్, క్రాంతి తదితరులు ఉన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ముందుగా రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నారు. దాన్ని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అభినందిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 10 లక్షల మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి అవకాశం లేకోకుండా విసిరివేయబడ్డారు. అలాంటి వాళ్ళందరికీ మరొక అవకాశం కల్పించడానికి జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లోన సమస్యలు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు పక్కా బిల్డింగ్లు నిర్మించడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ యొక్క మెస్ ఛార్జీలు విడుదల చేయాలి, వాటిని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇంకా ఈ ప్రభుత్వం మాసాలు గడుస్తూ ఉన్న చైర్మన్లు నియమించలేకుండా ఉన్నది. రాష్ట్ర 49వ మహాసభలు గత నవంబర్ 27 నుండి 30 వరకు విజయనగరంలో ఉత్తరాంధ్రలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతన అధ్యక్షుడిగా జి వలరాజు, అదేవిధంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బందెల నాసర్జీని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 95 సమితి సభ్యులతో, 37 కార్యవర్గ నూతన సభ్యులతో, అదేవిధంగా 11 మంది రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్ తో ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో అనేక జిల్లాల నుంచి దాదాపు 570 మంది పైగా ప్రతినిధులు పాల్గొని వారి జిల్లా సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద చర్చించి ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 తీర్మానాలను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి లక్షల సంఖ్యలో పాఠశాలలు మూసివేసి దాదాపు లక్షల మంది విద్యార్థులకి విద్యను దూరం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో 2000 పైగా స్కూల్స్ మూతవేసబడ్డాయి. ప్రధానంగా 3 లక్షల మంది విద్యార్థినీలు, ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీలు ప్రజల పట్ల పెనుభారంగా మారనున్న సర్దుబాటు, ట్రూ ఆఫ్ ఛార్జీల వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ముడుపుల వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేయాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మొగల్రాజపురంలోని బందెలదొడ్డి సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి సర్దుబాటు, ట్రూ ఆఫ్ ఛార్జీలు పేర్లతో విద్యుత్ భారాలను వేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు విస్మరించడం దుర్మార్గమన్నారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు గుర్తుపెట్టుకోక మరోసారి అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మోదీ మాయలో నుండి చంద్రబాబు బయటకు రాకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం కానుగ్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వాన కరెంటు ఛార్జీల్ని విపరీతంగా పెంచింది. నవంబర్ 1వ తేదీన
6,072 కోట్ల రూపాయలు భారాలు మోపినటువంటి ప్రభుత్వం ఈఆర్సీ పేరుతో మరో 11,000 దొంగదెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే వెరసి 17,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని, విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడ్డటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి, ఏం అనాలి అని చెప్పనేటువంటిది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నేను అధికారానికి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, ఎలాంటి భారాలు ప్రజల మీద వెయ్యను, సూపర్ 6 అని చెప్పనేటువంటి వాటిని అమలు జరిపేటువంటి దానికి ప్రయత్నం చేస్తానని చెప్పనని కొన్ని వాగ్దానాల్ని చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు అవన్నీ మర్చిపోయాడు. అధికారం చేతికొచ్చింది. అధికారం చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కోతి కొబ్బరికాయ ఇచ్చిన చందంగా ఎవడోడ మీద రాయి ఇసిరేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 40 ఏళ్ల నా ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రిని, ఇప్పుడు మళ్ళీ అధికారానికి వచ్చా 95లో చంద్రబాబుని చూస్తారని చెప్పే వాస్తవాన్ని ఒప్పుకున్నావు చంద్రబాబు నాయుడు. 95లో నువ్వు ఏదైతే ఆంధ్రదేశ ప్రజానీకానికి అన్యాయం చేశావో, ఆంధ్రదేశ ప్రజల మీద భారాలు మోపావో, అదే పద్ధతిని నేను మళ్ళీ 95 లాగా అనుసరిస్తాను అని చెప్పనని చెప్పకనే చెప్తా ఉన్నావు. అంటే ఈ విద్యుత్ ఛార్జీల భారం 1000 కోట్లు ఆనాడు పెంచితే 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 17,000 కోట్లు పెంచావు. అంటే ఎన్నేళ్ళు నువ్వు దూరంగా అధికారానికి ఉండాలని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీది. ఎందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంకోవైపు స్మార్ట్ మీటర్లు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. 2020-21 కాల్చుకున్నటువంటి కరెంటుకి ఇప్పుడు కట్టడమా? 2022-23 కాల్చుకున్న దానికి ఇప్పుడు మళ్ళీ కట్టడమా? అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 5 నెలలు అవుతా ఉంది. 5 నెలలకు ముందు రాష్ట్రమంతటా బాదుడే పేరుతో రాష్ట్రమంతా తిరిగి చెప్పినటువంటి ఇదే పార్టీలు 5 నెలల్లో అధికారంలోకి రాగానే ఆయన 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల వైసీపీ కాలంలో విద్యుత్ భారాలు వేస్తే ఈరోజున 5 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయల భారాలని ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రపంచమంతా అదానీ స్కామ్ మీద మాట్లాడుతూ ఉంటే విద్యుత్ స్కామ్ జరిగినటువంటి మన రాష్ట్రంలో మాత్రం అటు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, దీనికి వెనక ఉండి వత్తాసు పలికినటువంటి బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఏదైతే అవినీతి జరిగిందో 1750 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు ఆ ముడుపులు అందాయి అని చెప్తున్నటువంటి సందర్భంలో మీరెందుకు మౌనంగా ఉన్నారు? మీకెంతవరకు ముడుపులు అందాయి అనేది కూడా మేము అడగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీ మౌనం దానికి దారితీస్తూ ఉందనేది కూడా అడుగుతూ ఉన్నాం. ఒక పక్కన విద్యుత్ ఛార్జీల భారాలు ఈ రకంగా పెరుగుతూ ఉంటే అసలు కంటే కొసరు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. 958 రూపాయల బిల్లులో 458 రూపాయలు అదనపు ఛార్జీలుగా ఉన్నాయి. 500 రూపాయలు మాత్రమే వాడినటువంటి బిల్లుగా ఉంటా ఉంది. ఈ రకంగా ప్రజలపైన ఇప్పటికే పన్నుల భారాలు మోయలేనటువంటి పన్నుల భారాలు ఉంటే ఈ రకమైనటువంటి విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా ప్రజలు కడతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని ఎక్కడ నిలబెట్టుకున్నారు అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజున వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రముఖ నటుడు సురేష్ గోపి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన ఈవో కెఎస్ రామారావు. అట్టహాసంగా జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్. అరాచక పాలనపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు.
అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళా డాక్టర్ల ర్యాలీ. మహిళలపై హింసను అరికట్టాలంటూ నిరసన ర్యాలీ. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.